దేవుని చిత్తం నెరవేర్చబడేటప్పుడు దేవుడు ఒక్కొక్కసారి మౌనంగా ఉండమంటాడు. మన పరిస్థితిలో దేవుడు ఒక్కొక్కసారి మౌనంగా ఉండమంటాడు. మన శ్రమల్లో దేవుడు ఒక్కొక్కసారి మౌనంగా ఉండమంటాడు. మన మీదకి ఎలాంటి తుఫాన్ వచ్చినా దేవుడు మౌనంగా ఉండమంటాడు. ఎందుకు మౌనంగా ఉండమన్నాడో మనకి అర్థం కాదు కదండి. నువ్వు మాట్లాడకు, నువ్వు మౌనంగా ఉండు అంటాడు. ఒక్కొక్కసారి నా జీవితంలో కూడా నేను అన్నీ ఒకసారి అందరికీ ఒకసారి చెప్దాము అనుకున్నప్పుడు చాలాసార్లు నా సాక్ష్యం చెప్పకముందు దేవుడు అంటున్నాడు, నువ్వు మౌనంగా ఉండము అన్నాడు. ఇదేంటి ప్రభా, ఇది కరెక్ట్ టైం అని నాకు అనిపిస్తుంది, నువ్వేమో ఇప్పుడు మౌనంగా ఉండమంటున్నావు అంటే, లేదు నువ్వు మౌనముగా ఉండు అన్నాడు. అలా చాలా సంవత్సరాలు గడిచిపోయిందండి. నువ్వేది చెప్పొద్దు, మౌనంగా ఉండు అన్నాడు. ఒకానొక దినం వచ్చింది, ఆ రోజు అంటున్నాడు, నువ్వు నోరు తెరిచి మాట్లాడు అంటున్నాడు. ఆ రోజు నేను మాట్లాడాను. ఆ రోజు నేను సాక్ష్యం చెప్పాను. ఎంతమంది విన్నారో నాకు తెలియదు. ఇంచుమించు యూట్యూబ్లో అది ఇంచుమించు 10 లక్షల మంది చూశారు. ఇంచుమించు 9 లక్షలు దాటింది. దేవుడు మాట్లాడమన్నప్పుడు నేను మాట్లాడినప్పుడు నేను ఇక్కడ నిలబడ్డాను. నేనేం మాట్లాడుతున్నానో కూడా నాకు తెలియదు. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము నా మీదకి దిగి వచ్చినప్పుడు ప్రతి విషయమును నాకు జ్ఞాపకం చేసి, నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన, నిన్న జరిగిందే ఇవాళ గుర్తుంచుకోవడం మర్చిపోతాం. గుర్తుంచుకోవడం చాలా కష్టం. కానీ దేవుడు ఎప్పుడు మాట్లాడమన్నాడో అప్పుడు మాట్లాడినప్పుడు, దేవుడు ఎప్పుడు రియాక్ట్ అవ్వమన్నాడో అప్పుడు రియాక్ట్ అయినప్పుడు అది చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. పర్ఫెక్ట్ టైమింగ్ దేవుడిది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ టైమింగ్. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా, ఊరకుండుడి నేనే దేవుడనని తెలుసుకునుడి. ఎంత కష్టం అంటే ఊరుకోవడం. పరిస్థితి మన మీదకి వచ్చినప్పుడు, మన మీద ప్రజలు మాట్లాడుతున్నప్పుడు, మన మీద ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు వెంటనే రియాక్ట్ అయిపోమని మన మైండ్ చెప్తుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా, ఊరకుండుడి నేనే దేవుడినని తెలుసుకున్నాడు. ప్రతిదానికి సమయము కలదు, ప్రతిదానికి కూడా సమయం ఉంటుంది. బీ స్టిల్ అంటున్నాడు దేవుడు. నేను దేవుడినని తెలుసుకోండి, ఒకరోజు నేను రుజువుపరుస్తాను. దేవుడు ఏం మాట్లాడాడో తెలుసా అండి, ఒక్కసారే మీ గురించి చెడ్డగా ప్రపంచం అంతా అనుకున్నారు కదా, మాట్లాడినట్టుగా ఒకరు మాట్లాడితే అందరూ విన్నారు కదా, ఆ ముసుగు అంతా ఒక్కసారే తొలగిస్తానంటే అది ఎప్పుడు ప్రభా అంటే, ఊరుకుంటే నేనే దేవుడిని నీకు చూపిస్తాను, ప్రపంచానికి చూపిస్తాను అన్నాడు. ఊరుకోవడం సులువు అనుకుంటున్నారా? కానీ దేవుడు తాను కలుగు చేసుకొని పర్ఫెక్ట్ టైంలో ఆయన తన కార్యము జరిగించాడు. ఏంటో తెలుసా అండి, శ్రేష్ఠ యొక్క వివాహము. దేవుడు ఎంత ఘనముగా, ఎంత పర్ఫెక్ట్ ఫ్యామిలీలో ఇంక తను తీసుకెళ్ళాడు. నిజంగా ఇదంతా చూస్తున్నప్పుడు అందరూ అనుకుంటారు, వీళ్ళన్నిటికీ ఊరుకోండి సమయం వస్తుంది అని అంటారు కదా. వీరి జీవితంలో కూడా ఊరుకుంటున్నారు కదా, ఏం జరుగుతుంది అని చూసినప్పుడు నిజంగానే దేవుడు చూపించాడండి. నిజంగా దేవుడు తన ఘనమైన, తన యొక్క ప్రభావవంతమైన కార్యము చూపించాడు. అవునా కాదా? ఒక్కసారి మనందరూ దేవునికి స్తుతి చెల్లిద్దామా? హల్లెలూయా.